అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. సోనీ MHC V43D స్పీకర్ అండి. ఇది పెద్దది, మనకు డీజే స్పీకర్ అంటారు కదా, ఆ టైపు. హౌస్ పర్పస్ మనం ఏదానికైనా కూడా, ఫంక్షన్స్ కి పార్టీస్ కూడా మనం వాడుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికైనా సరే దీన్ని క్యారీ కూడా చేయొచ్చు. దీని అన్బాక్సింగ్ అంతా చేసి ఎలా ఉంది అవుట్పుట్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇంకా అన్బాక్సింగ్ ఎలా ఉందో చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకు వైర్ కనెక్టింగ్ రిమోట్ ఇచ్చారు. తర్వాత కనెక్టింగ్ వైర్ ఇచ్చారండి, పవర్ కేబుల్. ఇంకా నెక్స్ట్ థర్మోకోల్స్, బాగుంటుంది కాబట్టి దీన్ని బోర్లా చేద్దాం. చూడండి ఎట్లుంది పెద్దగా. ఓకే, అలాగే దీంట్లో మీరు చూడవచ్చు రిమోట్కి సంబంధించి మనకు ప్లగ్ ఇచ్చారు. ఒకటి బ్యాటరీ, AAA సైజ్ బ్యాటరీ, తర్వాత మాన్యువల్, వారంటీ కార్డు, అండ్ వచ్చేసి ఇది ఏరియల్ అండి. FM కి ఏరియల్ సిగ్నల్ టైప్ అంటారు, యాంటీనా. ఓకే, ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. దీనికి మూవబుల్కి వచ్చేసి మనకు కింద పక్కన చక్రాలు అయితే ఇచ్చింటారు. ఓకే, రెడీ. ఇదే అండి కంట్రోలింగ్ అంతా కూడా చూడొచ్చు మీరు. పైన పక్కన కింద డిస్ప్లే అంతా ఇచ్చారు. ఇవ్వండి, ఆన్ చేయకముందు ఎలా ఉందో చూపిస్తాను మీకు. దీని పైన బటన్స్ చూడండి, అన్నీ కూడా కంట్రోలింగ్. మెగా బ్యాస్ అంట, తర్వాత ఫంక్షన్స్, బ్లూటూత్, మైక్ 1, గిటార్ కనెక్షన్, ఇవన్నీ ఇచ్చారు. రికార్డింగ్ అంతా కూడా. ఇప్పుడు ఆన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఓకే అండి, పవర్ కేబుల్ అయితే ఇన్సర్ట్ చేసాము. ఓకేనా, ఆన్. ఓకే, లైట్స్ చూడండి, పోలీస్ సిగ్నల్స్ టైప్లో లైట్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా ఆన్ అయింది. జస్ట్ ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టాండ్ బై మోడ్లో ఉంది. ఇది ఆన్ చేస్తే మనకు స్టాండ్ బై నుంచి సోనీ అని పడేసి మనకు ఇక్కడ చూడొచ్చు, అన్ని లైట్స్ అన్ని పడుతున్నాయి. ఓకే, మీరు చూడొచ్చు. ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ అయితే చేద్దాం దీనికి. ఓకే, బ్లూటూత్ పేర్. ఓకే అండి, బ్లూటూత్ కనెక్ట్ అయినట్లా మనకు బ్లూటూత్ కనెక్ట్ అయింది. సౌండ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రెజెంట్కి ఒక సాంగ్ అయితే పెడతాను. కొంచెం సేపే పెడతానండి, ఎందుకంటే కాపరేట్ క్లెయిమ్ వస్తుంటుంది కాబట్టి మనకు. ఫస్ట్ సాంగ్స్ తెలుగు. ఓకే, మీరు కూడా వినండి. ఇప్పుడు చూడండి, దీంట్లో లైటింగ్స్ కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను చూడు. ఇది వచ్చేసి పార్టీ లైట్స్, జస్ట్ సింపుల్. ఆఫ్, ఆన్. విన్నారు కదా. ఇప్పుడు ఒకసారి మనం డీజే ఎలా వస్తుందో చూద్దాం. డీజే సాంగ్ పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. డీజే సాంగ్స్ తెలుగు. ఓకే, ఇది పెడుతున్నా. ఓకే, మెగా బ్యాస్ ఆఫ్ చేశాను. ఇది చూడండి, మెగా బ్యాస్ ఆన్ చేస్తే సౌండ్ వేరే లెవెల్ వస్తుంది. సౌండ్ అయితే మాత్రం కేక్ వస్తుంది, వైబ్రేషన్ అంతా కూడా. మీకు ఇప్పుడు అంతా కూడా డీటెయిల్ గా నిదానంగా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రైస్ మనకు ఇప్పుడు రివీల్ చేస్తాను. 35,000 అయితే పడుతుందండి. మనకు రిలయన్స్ రిజిస్టర్లో అయితే దొరుకుతుంది, బయట కూడా మార్కెట్లో అయితే ఉంటుంది.
రిలయన్స్ డిజిటల్లో మనకు ఆఫర్స్ కింద మనకి ఇప్పుడైతే ఇది 22,000కి అయితే వచ్చింది. ప్రైస్ 22,000 అండి. సింగిల్ స్పీకర్ అనుకోదండి, ఇక్కడ మనకు స్పీకర్స్ వచ్చేసి ట్వీటర్స్ను, తర్వాత కింద పక్కన స్పీకర్స్ మనకు ఊఫర్ అంటే 2.1 అనుకోవచ్చు. ఇది 2.1 మనకి ఈజీగా క్యారింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు డివిడి డ్రైవ్ కూడా మనకి ఉంటుంది. డివిడి డ్రైవ్ ఉంటుంది, మనం డివిడీస్ కానీ సిడీస్ కానీ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. లేదా బ్లూటూత్, తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు యూఎస్బి పెన్ డ్రైవ్ కూడా మనం పెట్టుకొని వాడుకోవచ్చు. ఇటువంటి లైట్స్ అన్నీ కూడా ఎలా ఆన్ అయినాయి చూడొచ్చు మీరు. దీంట్లో వచ్చేసి లైట్స్ ఆన్ ఆఫ్, తర్వాత ఏంబియంట్, డైరెక్ట్ ఆన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఫంక్షన్స్ చూపిస్తా చూడండి. యూఎస్బి పెట్టుకోవడానికి మనకు 2 మైక్స్ కనెక్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ది. ఇంకా పార్టీ లైట్ ఆన్ ఆఫ్, తర్వాత డబ్ల్యూ పార్టీ చైన్, ఫియస్టా, ఈ జెస్చర్ కంట్రోల్కి ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తారు. ఆన్ అయినప్పుడు మనకి లైట్స్ అనేవి పడతాయి చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ బ్లూటూత్ ఫంక్షన్, మెగా బ్యాస్ ఆన్ చేసుకున్నామంటే మనకి సూపర్గా బ్యాస్ అయితే వస్తుంది. మైక్ ఈకో, వాయిస్ చేంజర్, గిటార్ కనెక్షన్ అన్నీ కూడా వస్తుంది. ఇక్కడ మైక్ అండ్ ట్విట్టర్ ఆర్ లెవెల్ వస్తుంది. వాల్యూమ్ ఫంక్షన్, నేను జెస్చర్ కంట్రోల్ ఆఫ్ చేస్తున్నా, సౌండ్ వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసి సౌండ్ ఫీల్. ఇది వచ్చేసి డివిడి డ్రైవ్కి ఎజెక్టర్ మనకు. మళ్ళీ ఇది ప్రెస్ చేసినామంటే లోపలికి అయితే వెళ్తుంది. ఇంకా ట్యూనింగ్ ఇది మనకు. ఇది వచ్చేసి ఆన్ అంటే ప్లే అండ్ పాస్ మనం ఇది కనెక్ట్ చేసుకున్నప్పుడు. ఇది పవర్ ఆఫ్. ఇంకా మీకు కనెక్షన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ట్వీటర్స్, మనకు ట్వీటర్స్ అయితే 2 ఇచ్చారు. అండ్ సబ్ ఊఫర్ కింద మనకు ఇక్కడ సైడ్స్ అంతా కూడా చూడొచ్చు ఎలా ఉందంతా కూడా. అండ్ ఇక్కడ కనెక్షన్కి వచ్చేసి మనకు ఏరియల్ కనెక్షన్ చెప్పాను కదా, యాంటీనా కనెక్షన్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ. యాంటీనా కనెక్షన్ అండ్ HDMI అవుట్ అయితే ఇచ్చారు. ఇది టీవీ ఆడియో ఇన్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలా టీవీకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టీవీకి ARC కూడా ఇచ్చారు ఫంక్షన్ మనకు. అండ్ ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ కోసం మనకు ఫ్యాన్ అయితే ఇచ్చారు. మనకు పవర్ కేబుల్ అయితే కింద కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ వీల్స్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్స్కి వచ్చేసరికి మనకు ఇక్కడ ఇంకేం లేదు, లైట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మైక్ స్టాండ్ అండి, మైక్ పెట్టుకోవడానికి స్టాండ్ 1 and 2 అయితే ఇస్తారు ఇక్కడ సైడ్స్కి. ఇలా ఉంటుంది మొత్తం అంతా. ఓకే కదండి, చూసారు కదా. ఇప్పుడైతే ఈయన మనకు ఇది టోటల్ ఓవరాల్గా మీకు సౌండ్ కూడా విన్నారు ఎలా వస్తుందంతా కూడా. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను సౌండ్ అయితే చిన్న పెట్టాను. ఇక్కడ మనకు సౌండ్ ఫీల్ ఉంది కదా, ఆ సెలెక్ట్ చేసుకున్నట్టల్లా మనకు సౌండ్ వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది. అంటే గేమ్ పెట్టుకుంటే ఒక రకంగా, ఎగ్జైటెడ్ అయితే ఇంకొక రకంగా, లైవ్ సౌండ్ అయితే కన్నా మనకి ఏదో హాల్లో ఉన్నట్ల, ఎనర్జెటిక్, బ్రైట్, చిల్ అవుట్, రిలాక్స్డ్, నో స్ట్రైట్, ఫీస్టర్, ఫ్లాట్, ఇట్లా కస్టమ్. ఇది మన కస్టమ్ ఈక్వలైజర్. మూవీ 1, మూవీ 2. ఇది వచ్చేసి డ్రామా ఆర్ న్యూస్, గేమ్ చైన్. ఇది చూడండి సౌండ్ బ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది. సోనీ V34 HD డీజే స్పీకర్, క్యారీ ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.